మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గత నెల రోజుల వ్యవధిలో హత్యలు, ఆత్మహత్యలతో కాకినాడ పట్టణం అట్టుడుకుతోందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా గత నెల రోజుల్లో మనం చాలా సంఘటనలు చూసాం. ఆత్మహత్యలు కానివ్వండి, హత్యలు కానివ్వండి. తాజాగా పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటిమొగలో ఒక హత్య జరిగింది. అయితే వివాహేతర సంబంధమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. హత్య చేసిన వ్యక్తులు ఆ బాడీని కూడా మడా ఫారెస్ట్ పరిసరాల్లో పడేశారు. అయితే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న తర్వాత ఈ బాడీని అయితే రికవర్ చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు పోర్టు సిఐ ఉన్నారు. సార్ నమస్తే అండి. అసలు ఏం జరిగింది అంటే గత కొద్ది రోజులుగా మనం కాకినాడ పట్టణంలో జరిగే సంఘటనలు చూసుకుంటే గనక ఈ హత్యలు కానివ్వండి, ఆత్మహత్యలు కానివ్వండి చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు. వాస్తవంగా ఇది మా దగ్గర 30th నాడు ఈ బొమ్మిడి సత్యవతి అనే ఆమె కంప్లైంట్ అవ్వడం జరిగింది. తన కొడుకు 30వ తారీఖు 5 గంటలకి స్నేహితుడైన మహేష్తో బయటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి రాలేదనే కంప్లైంట్ మీద మేము మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ ఎక్కడికి వెళ్ళి ఉంటాడని మేము పార్టీలు పెట్టి అతని గురించి సెర్చ్ చేస్తుండగా ఈ ఎవరైతే మిస్సింగ్ అయిన పర్సన్ మాకు ఏటిమొగలో ఉన్న మడా ఫారెస్ట్లో శవమై తేలడం జరిగింది. దాంట్లో భాగంలో వీళ్ళంతా ఎక్కడ ఏ విధంగా మిస్ అయ్యాడు, ఈ డెడ్ బాడీ ఏంటని మేము ఇన్ఫర్మేషన్ మీద ఆరా తీయగా ఈ యొక్క మిస్సింగ్ పర్సన్ 30వ తారీఖు అతని యొక్క స్నేహితుడైన రేకాడి మహేష్తో పాటు మన మన రమా వైన్స్ దగ్గర కూర్చుని మాట్లాడుకుని అతని యొక్క స్నేహితుడైన చింతా శ్రీనివాసు మరియు ఆదినారాయణ వీళ్ళ ముగ్గురు కూడా ఈ రమా వైన్స్ దగ్గర 10 గంటలుగా స్పెండ్ చేసి తర్వాత మహేష్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా అక్కడ షాప్ దగ్గర కూర్చున్న తర్వాత 10:30 టయానికి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరి వాళ్ళ స్నేహితుడైన మరొక శ్రీన్తో బైక్ మీద వెళ్ళి ముగ్గురిని అక్కడ దింపేసి గోళీలపేట దగ్గర వెళ్ళిపోగా వీడు ఎవడైతే ఈ ముగ్గురు కూడా ఈ ఇద్దరు కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే ఈ ఎవరైతే చనిపోయాడో వాడు ఈ ఆదినారాయణ అనే వ్యక్తి భార్య అయిన గంగతో పరిచయంతో ఈ శారీరకంగా కలిసేవాడు. అక్రమ సంబంధం ఉంది ఇద్దరికి కూడా. ఉండడం వలన ఆ రోజు రాత్రి గతంలో కూడా ప్లాన్ చేసుకున్నారు. బావమరిదిలే చింతా శ్రీనివాసు ఆదినారాయణ కూడా బావమరిదిలే. అయితే వీడు తరచూ వాళ్ళ సిస్టర్ని వేధిస్తున్న ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ వేసుకుని ఆ రోజు ఒక తాడు తీసుకుని ఇంటికి వేటిమొగ వెళ్తూ దారిలో ఎక్కడైతే ఈ మడా ఫారెస్ట్ ఉందో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా మెడకి ఈ యొక్క తాడు వేసేసి బిగించి చంపేయడం జరిగింది. అదేవిధంగా ఈ కాలుతో ఈ కంఠం బోర మీద కూడా తొక్కేయడంతో అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ బాడీని తీసుకెళ్ళి ఫారెస్ట్లో పెట్టి అక్కడ అతను ఎవరో గుర్తుపట్టకుండా చేయడానికి అతను వేసుకున్న ఈ టీ షర్టు ప్యాంటు తీసి నెక్కడగా ఆ బాడీని అక్కడ చెట్టుకి ఆ ఫారెస్ట్లో ఉన్న వాటర్లో పెట్టి అతను యూజ్ చేసిన ఈ బనీన్ ఏదైతే ఉందో అది చింపేసి ఈ మెడకి మరి చేతికి కలిపి కట్టేసి బాడీని ఎటు పోకుండా వీళ్ళు రాత్రి అక్కడ బాడీని అట్టుపెట్టి ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకుని వాళ్ళ సిస్టర్తో చెప్పడం జరిగింది ఆడు ఫినిష్ చేసామని. ఆ తర్వాత మేము దర్యాప్తులో భాగంగా వీళ్ళిద్దరిని కూడా మేము మన రైల్వే వేగనాడు గూడ్స్ షెడ్ ఒకటి ఉంటే షెడ్ కాడ ఇక్కడి నుంచి పారిపోవడం చూస్తుంటే మేము పోలీసు వారు మా సిబ్బందితో కలిసి పట్టుకోవడం జరిగింది. పట్టుకుని ఇంట్రాగేషన్ చేస్తే ఈ సమాచారం అంతా తెలియజేశారు వాళ్ళు. వీళ్ళతో పాటు ఈ ఎవరైతే ఇతను తీసుకెళ్లాడో అతను కూడా అరెస్ట్ చేయడం, నలుగురిని కూడా అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఆ రోజు ఇతను యూజ్ చేసిన ఈ ప్యాంటు షర్టు మరియు హత్యగా ఉపయోగించిన ఆ తాడును కూడా సీజ్ చేయడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్ తయారు చేసి జ్యుడిషియల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిందితుల్లో బావమరిదితో పాటు ఇంకో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు కదా, ఎవరు సార్? నిందితుడు ఎవడైతే ఈ శ్రీను ఉన్నాడో ఆ శ్రీనికి ఈ గంగా అనే ఆమె సొంత చెల్లెలు. అదేవిధంగా ఆదినారాయణ అలియాస్ చిన్న అన్న అతనికి వైఫ్. వీళ్ళకి 4 పిల్లలు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ అమ్మాయి ఎవరైతే ఉందో గంగ కొంతకాలం నుంచి మృతునితో వివాహ సంబంధం పెట్టుకోవడం వలన ఈ అన్నయ్య మరియు
భర్త కూడా హెచ్చరించడం జరిగింది. గతంలో ఈ అమ్మాయి ఈ ఎవడైతే మృతుడు ఉన్నాడో సత్యబాబుతో వెళ్ళిపోవడం జరిగింది. ఈ అన్నయ్య, భర్త కూడా ట్రేస్ చేసి తీసుకొచ్చి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవడైతే ఉన్నాడో ఈ A1, A2 ఈ శ్రీను ప్లస్ ఆదినారాయణ లేసి చిన్ని వీళ్ళు ముగ్గురు కూడా స్నేహితులే. రోజు తరచూ కలుసుకునేవాళ్ళు. ముగ్గురు కూడా వేటకెళ్తారు. దానికి కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోయాయి అనడానికి ఇది కూడా ఒక నిదర్శనమే. కేవలం వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఈ కేసుని పోలీసులు అయితే ఛేదించారు. నిందితులు నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగినట్లుగా కూడా నిందితులు ఒప్పుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.